ఇక నెక్స్ట్ కర్కాటక రాశి. కర్కాటక రాశి ఎలా ఉంటుందంటేనండి చూడండి, విపరీతమైన మానసిక క్షోభకి వీళ్ళు కాస్త దగ్గరలో ఉన్నట్టు ఉంటారనమాట. ఎందుకంటే కర్కాటక రాశికి ఎప్పుడు ఇదొక సమస్య ఉంటుంది. కృష్ణ శుక్ల పక్షాల ఆధారితంగా వీళ్ళ మానసిక ప్రభావం అనేది ఎప్పుడు కూడాను అలా కదులుతూ ఉంటుందన్నమాట. కాబట్టి కర్కాటక రాశి వాళ్ళు ఎప్పుడు కానీ చాలా జాగ్రత్తగా బిహేవ్ చేయాల్సి ఉంటుంది. కత్తి మీద సామే అని చెప్పొచ్చు. వీళ్ళకి ఆపర్చునిటీస్ వచ్చినప్పుడు ఎలా ఉంటారంటే వీళ్ళు ఇక విపరీతంగా అక్కడంతా పెద్ద గగ్గోలు పెట్టేసినట్లు అయిపోతారన్నమాట. అంటే అటు ఇటు అటు ఇటు అటు ఇటు ఇక చాలా ఒక్కొక్కసారి భయంకరమైన స్ట్రెస్‌కు లోనైతారు ఈ కర్కాటక రాశి వాళ్ళు. ఈ కర్కాటక రాశి వాళ్ళు మరి ఎట్లా అండి వీళ్ళు కూల్ డౌన్ చేయడము, ఏదైనా యోగం ఉందా అంటే వీళ్ళకి ఫస్ట్ వాళ్ళ మనసుని స్టాగ్నేట్‌గా పెట్టుకోవడం అనేది చేసుకోవాలి కర్కాటక రాశి వాళ్ళు. ఒక ముత్యాల మాల అనేది ఖచ్చితంగా ధరించండి. ఒకవేళ ముత్యాల మాల లేకపోతే కుడి చేయి చిటికెన వేలుకి మీరు ముత్యం అనేది ధరించండి. దీంతో పాటు ఇక ఆరాధించవలసిన దేవతల విషయానికొస్తే కర్కాటక రాశి వాళ్ళు మత్స్య వారాహి అనే దేవతను ఆరాధన చేయాల్సి ఉంటుంది. చాలా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఒకవేళ లేదండి మాకు సాత్విక విధానంలో చెప్పండి అంటే మీరు భువనేశ్వరి దేవి ఆరాధన చేసుకోవచ్చు.